అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో కాదు, బౌండరీలు బాదడంలో రోహిత్ ముందే ఉంటాడు. ఇక సిక్స్ల విషయంలో తనకు తానే సాటి. ఫార్మాట్ ఏదైనా రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే సిక్స్ల వర్షం కురవాల్సిందే. హిట్ మ్యాన్ 20-30 పరుగులు చేసినా వాటిలో కనీసం 1-2 సిక్స్లు ఉంటాయంటే అతనికి సిక్స్లు బాదేయడం ఎంత ఈజీనో మనం అర్థం చేసుకోవచ్చు. తన అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో సిక్స్లు కొట్టిన రోహిత్ తాజాగా వన్డేలో క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. కటక్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఆడుతూ 7 సిక్సర్లు బాదాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో గేల్ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. గేల్ వన్డే కెరీర్లో 331 సిక్సర్లుంటే 338 సిక్స్లతో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు గేల్తో సమానం ఉన్న రోహిత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లలో అట్కిన్సన్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి గేల్ను అధిగమించాడు. ఆ తర్వాత మరో 6 సిక్సర్లు బాదాడు హిట్ మ్యాన్. అయితే ఈ లిస్టులో పాకిస్తాన్ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిది వన్డేలో 351 సిక్స్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ మరో 14 సిక్స్లు కొడితే వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. అయితే ఇంగ్లాండ్తో మూడో వన్డే తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మొదట బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడుతుంది భారత్. ఆ తర్వాత ఈ నెల 23న పాకిస్తాన్తో తలపడుతుంది. అయితే పాక్ హిట్టర్ అఫ్రిది సిక్సర్ల రికార్డును మన హిట్ మ్యాన్ పాక్తో జరిగే మ్యాచ్లోనే బ్రేక్ చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.